హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి క్విక్గా చేసుకునేటటువంటి ఒక రైస్ రెసిపీ మీతో షేర్ చేస్తానండి. ఇదే సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. దీనికి నా దగ్గర ఉన్నటువంటి క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అంటే ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలతో వేటితో చేస్తే మీకు టేస్టీగా అనిపిస్తుందో, మీ పిల్లలు ఇష్టంగా తింటారో మీరు వాటిని తీసుకోవచ్చు. ఇంకా ఏవైనా కూడా మన ఐడియాకి తగినట్టుగా తీసుకొని ఇందులో సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ముందైతే ఈ కూరగాయలన్నీ కూడా చాప్ చేసేసుకుని రెడీ చేసుకుంటే అసలు ప్రిపేర్ చేయడం అనేది చాలా సింపుల్ అనమాట. అలా ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది. అలా అని చెప్పేసి టేస్ట్ మాత్రం తక్కువగా ఉంటుందని మాత్రం అనుకోకండి. చాలా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేశాను. నాకు బాగా ఫేవరెట్ రెసిపీ అయిపోయిందనమాట. ఎప్పుడన్నా టైంకి ఇంట్లో కూరగాయలు లేకపోయినా, కూరగాయలు అంటే ఇవి ఎప్పుడు బ్యాకప్ ఉంచుకుంటానండి. ఇంట్లో నేను క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివి, మిగతావి మామూలుగా మనం రోజువారీ చేసుకుంటాం కదా, దోసకాయ, దొండకాయ, బెండకాయ ఇట్లా రెగ్యులర్ కర్రీ చేసేవి ఏమైనా లేవు అనుకున్నప్పుడు ఇవి తీసుకుంటానమాట. ఈ 2 తీసేసుకొని కాస్త అట్లా ఒక ఉల్లిపాయ అన్నిటిని కూడా ఇలాగ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా చాప్ చేసేసుకుని రెడీ చేసుకుంటే కూర లేదు అనే టెన్షన్ లేకుండా, ఏదో పచ్చడి అలాగ తినాల్సిన అవసరం లేకుండా చాలా చాలా రెస్టారెంట్ స్టైల్లో మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అచ్చు గుద్దినట్టు అలాగే ఉంటుంది. మనం ఇంకా ఫిదా అయిపోతాం అనమాట. మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం. ముందైతే వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసుకోవడానికి మీ దగ్గర నైఫ్తో అంటే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ చాపర్ అయితే బాగా పనిచేస్తుందండి. ఇలాంటి వాటికి ఎస్పెషల్లీ మనం ఆమ్లెట్స్, ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు చిన్నగా కోసుకోవడానికి కూరగాయలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు కావాలంటే ఈ యొక్క కిచెన్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి అన్నిటి లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీకు నేను కిచెన్లో యూజ్ చేసే ఆల్మోస్ట్ అన్నీ కూడా అందులో కనిపిస్తే మీకు కావాల్సింది మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోండి. మామూలుగా అయితే ఇంత చిన్నగా కట్ చేయడానికి మనం చాలా సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం అంతా కూడా మనకి ఇంకొక పనికి చేసుకోవడానికి ఇలాంటి చాపర్స్ ఉంటే హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీ తీసుకోండి. బాండీ తీసుకున్న తర్వాత దీంట్లోకి మనకు ఒక 2 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. 2 స్పూన్స్ మనం ఆయిల్ బదులుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇంకొక స్పూన్ మనం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది అలాగే టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఒకవేళ నెయ్యి లేకపోతే 2 స్పూన్ల ఆయిలే వేసుకోండి. దీంట్లోకి మనకి మంచి ఫ్లేవర్ రావడం కోసం నేను మనం కూరల్లో వేసుకునేటటువంటి జీలకర్ర కాకుండా షాయి జీరా బిర్యానీలో వేస్తాం కదా, సో ఆ జీరా వేసాను అనమాట. షాజీరా వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో కొంచెం చిటిపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేసుకోవడం వల్ల కొంచెం మంచి టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. మీరు ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి, టైం క్విక్గా అయిపోవాలనుకుంటే కొంచెం ఒక పించ్ మనం మధ్యలో వేసుకున్నంత ఉప్పు వేసేసి కాస్త ఫ్రై చేసుకున్నారంటే త్వరగా మగ్గుతాయి. టైం ఉంటే నిదానంగా చక్కగా ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ఎంత చక్కగా మీకు ఫ్రై అయితే మీకు ఫైనల్గా రెసిపీ రెడీ అయిన తర్వాత టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఉల్లిపాయలో ఉండే ఫ్లేవర్ని బట్టి కూడా మనకి రైస్ ఫ్లేవర్ అనేది మారుతుంది. 1 నిమిషం పాటు మనం హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా మగ్గుతాయి. తర్వాత ఒకసారి మనము అంతా కూడా కలుపుకొని మనం చాప్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. మామూలుగా క్యారెట్ అనేది మనం ఏ రెసిపీలోకైనా వేసినప్పుడు మంచి కలరు, టేస్ట్, ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. పిల్లలకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, మనకైనా సరే కంటికి మంచిది. కాబట్టి క్యారెట్ని ఎక్కువగా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం కూరగాయ ముక్కల్ని చూసుకొని వాటికి సరిపడినంత ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. మనం వేసే మసాలాలో ఆల్రెడీ మనకి సాల్ట్ కూడా మిక్స్ అయ్యే ఉంటుందండి. కాకపోతే మనం ఎక్స్ట్రా వెజిటబుల్స్ వేసాం కదా రైస్ కాకుండా, వాటికి తగినట్టుగా కొద్దిగా ఉప్పు మాత్రం నేను చూసి వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా మనము మంటని సిమ్లో పెట్టేసేసుకుని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా, ఇక్కడ మనం తినే స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకైతే కొంచెం లిమిట్గా ఇప్పుడు మనం చూపించినంత వేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుంది. మనం పెద్దవాళ్ళు ఇంకొంచెం స్పైసీగా ఇంకా బాగా కలర్ఫుల్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే మనకి సాల్ట్ కూడా కలిసి టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు మసాలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు అన్నం టేస్ట్ చేసి అప్పుడు తక్కువ అనిపిస్తేనే మీరు ఉప్పు అనేది వేసుకోండి. లేదంటే మనం ఇందాక కూరగాయ ముక్కలకి వేసింది ఈ మసాలా కలిపిందే సరిపోతుందన్నమాట. తర్వాత మరీ వేడన్నం కాకుండా చక్కగా కుక్ చేసుకున్న తర్వాత అన్నం అనేది చల్లారినప్పుడు పొడి పొడిగా ఉంటుంది కదా, ఆ అన్నం తీసేసుకుని ఇందులో వేసి, నేనైతే మామూలుగా మనకి ఫ్రైడ్ రైస్ అంటే హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసేస్తారు కదా, అలా గట్టిగా అయిపోతుంది అన్నం బాక్స్లో అని చెప్పేసి అలా కాకుండా సిమ్లో పెట్టుకుని చక్కగా ఈ మిక్స్ అంతా కూడా కూర అంతా అన్నంకి కలిసేలాగా కలుపుకుంటాను. కాకపోతే కొంచెం సేపు ఫ్రై చేసుకోవడం వల్ల అన్నం కూడా స్టిఫ్గా అయ్యి బాగుంటుంది టెక్స్చర్ అనేది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కొంచెం నిమ్మరసం తినే ముందు పిండుకొని తిన్నారంటే అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.
ట్రై చేసిన తర్వాత నాతోటి కామెంట్ సెక్షన్లో మీరే చెప్తారు అక్క సూపర్గా ఉందని. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది ఆ పిక్ని అలాగే ఫీడ్బ్యాక్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.